చేవెళ్ల లోక్సభ బరిలో గట్టెక్కేదెవరు? బీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టగలరా? కాంగ్రెస్ పాలనకు చేవెళ్ల ఓటర్లు వేసే మార్కులెన్ని? ప్రధాని మోదీ ఫ్యాక్టర్ ఫలిస్తుందా? గులాబీ బాస్ వ్యూహాలు వర్కౌట్ అవుతాయా? నీకు నాకు సైలో చూద్దాం. ఓవైపు అంతర్జాతీయ సంస్థలు, మరోవైపు వెనుకబాటుకు గురైన గ్రామీణ ప్రాంతాలు. ఈ రెండు ప్రాంతాలు కలగలిపి ఉండేదే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం నుంచి ముందుగా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత సూదిని జైపాల్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి, ఆ తర్వాత గడ్డం రంజిత్ రెడ్డిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ముగ్గురు అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డి మూడోసారి, గడ్డం రంజిత్ రెడ్డి రెండోసారి, కాసాని జ్ఞానేశ్వర్ రెండోసారి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఆయా అభ్యర్థుల అభిప్రాయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిస్థితులను తెలుసుకుందాం. రంజిత్ రెడ్డి గారు, మీరు గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు. మీరు ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? గత 5 సంవత్సరాలు రంజిత్ రెడ్డి ఏం పని చేసిండు, విశ్వేశ్వరరెడ్డి ఏం పని చేసిండు అదే కొలమానం కావాలి. ఈ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లే కావచ్చు, చిన్న చితుకు ఏ ఎలక్షన్ అయినా కూడా అదే కొలమానం కావాలి రాబోయే రోజుల్లో అని ప్రగాఢంగా నమ్ముతున్నా. అదే కావాలని కూడా యావత్ నాయకులకు ఎందుకు చెప్తున్నా అంటే, లేకపోతే ఏమవుతుంది, ఇష్టమా లాస్ట్ మినిట్లో ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేస్తారన్నది పోవాలి ఆ రోజు. నేను గత 5 సంవత్సరాలు నా పనితీరు విద్యాపరంగా, వైద్యపరంగా, సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా, అందుబాటు పరంగా నేను ఎంత పర్ఫెక్ట్గా చేసినా అని చెప్పి ప్రతి ఒక్కరు అదే చెప్తారు. మీరు చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్లోని గ్రూపులన్నీ మీకు సహకరిస్తున్నాయా? మరి ఏ ఒక్క పేరున సహకరిస్తలే అని చెప్పి మీరు బయట వింటే నాకు ఆ పేరు చెప్పండి. ఎందుకంటే కాంగ్రెస్కి కుటుంబ సభ్యులందరికీ రేవంత్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేసి చెప్పాను, నేను తీసుకున్నా అని చెప్పాను. డిస్కషన్ ఏం లేకుండా అక్కడ క్యాండిడేచర్ గురించి 2 క్యాండిడేట్స్ ఉంటే ఒకరికి మల్కాజ్గిరి అలొకేట్ చేసిన, ఒకరికి ఇదలే అంత సెట్ అయిపోయినాక ఎక్కడ ప్రాబ్లం లేదు. తీసుకుంటే ముగ్గురు పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు కూడా గతంలో బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు బీఆర్ఎస్తో కొనసాగుతున్న వాళ్ళు. ఈ పోటీ మీకు ఎట్లా అనిపిస్తుంది? మరి అదే మరి రాజకీయాలలో పార్టీలు మారని వాళ్ళు ఎంతమంది అని నేను పార్టీ మారక ముందుకు చూసిన, టీవీల పైన ఎక్కడ ఏ డిస్కషన్ పేపర్లో కొన్ని రోజులు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో అవసరాల రీత్యా రాజకీయాలు ముందుకు పోవాలన్న ఆలోచనతో పార్టీ మారిన వాళ్ళు. 2019లో మీరు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటున్నారు. మీకు తేడా ఏమనిపిస్తూ ఉంది మరి ఈ ఎన్నికల్లో? అప్పుడు బీఆర్ఎస్ ఊపుండే, ఇప్పుడు కాంగ్రెస్ ఊపుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, మొన్న కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినంత నెక్స్ట్ పెద్ద ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్. రెట్టింపు ఉత్సాహం ఎందుకు వచ్చిందంటే, ఎవరికి అప్పుడేమో మార్పు కోరుకున్నారు, మార్పు కావాలనుకున్నారు, రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్ళి అందరూ సంతోషంగా ఓట్లు వేసారు. ఇప్పుడు ఆయనకి ఇంకా బలం చేకూర్చాలంటే ఎన్ని ఎంపీ సీట్లు గెలిస్తే మనకు కావాల్సిన ఏమేమి కావాలన్నా కేంద్రం నుండి తెచ్చుకోవచ్చు అని చెప్పి అందరు ఎంపీ సీట్లు కాంగ్రెస్కే మక్కువ చూపెడతారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థితో పోటీ ఉందని మీరు అనుకుంటున్నారు? కొండా విశ్వేశ్వరరెడ్డి. మోడీ చరిష్మా ముందు అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా వెనకబాటుకు గురవుతే అవకాశం ఉందా? అవునా, అవన్నీ కాసాని జ్ఞానేశ్వర్ గారితో పోటీ ఉందంటే కొండా విశ్వేశ్వరరెడ్డి వేస్ట్ అని మీరే అడుగుతారు. మీతో అదే ప్రాబ్లం. నేను ఇంత స్ట్రైట్గా చెప్తున్నా, నా పోటీ కొండా విశ్వేశ్వరరెడ్డితో. కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమైనా కామెంట్ చేస్తుండో, రంజిత్ రెడ్డికి డిపాజిట్ రాదు, రంజిత్ రెడ్డికి 3 లక్షల పైన ఓడిస్తా అని అంటున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, రంజిత్ రెడ్డి 3rd స్థానం పోతారంట. మరి ఇద్దరు నా గురించి ఎందుకు కామెంట్ చేస్తారు? పొద్దున్న లేస్తే నా పేరే జపం చేస్తాను. బీజేపీ హవా కొనసాగుతుంది. 400 సీట్లకు పైగా మేము గెలుస్తామని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏ ఒక్క బీజేపీ నాయకుడైనా మొత్తం దేశం మొత్తంలో ఏ ఒక్కరైనా 400 కాదు కదా, ఓ -20% వస్తాయని చెప్పి గట్టిగా చెప్పమని ఛాలెంజ్ చేశారు. వరుసగా 2 సార్లు మేము బీఆర్ఎస్ అభ్యర్థులుగా అక్కడ విజయం సాధించాం, ఈసారి కూడా మేమే విజయం సాధిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఏ పార్టీ కాంటెస్ట్ చేసిన వాళ్ళు, ఇండిపెండెంట్ వాళ్ళు కాంటెస్ట్ చేసే వాళ్ళని కూడా అడగండి, ఏంటంటే గట్టిగా పోటీస్తాను ఇవ్వాలి కదా. అందులో ఇంకా ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొన్నదానికి అంత బలంగా ఉన్న పార్టీ డెఫినెట్గా పోటీ ఇస్తాను అనుకోండి. కాసాని జ్ఞానేశ్వర్ గారు సీనియర్ నాయకులు, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంత అనుభవం ఉంది. అనుభవంతో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ గారు పోటీ ఇస్తారు డెఫినెట్గా. సో త్రిముఖ పోటీలో చూడాలి. మీరు ఎంపీ అయితే ఏం చేయాలని చెప్తున్నారు?
నేను కొత్త హామీలు ఏమి ఇవ్వదలుచుకోలేదు అందరిలాగా. నేనేమంటున్నా అంటే పోయినసారి ఏవైతే హామీలు ఇచ్చినో అన్నీ 100% నెరవేర్చిన. అప్పుడు అభివృద్ధి అందుబాటు అన్న, ఇప్పుడు విద్య పైన, వైద్యం మీద, సంక్షేమం మీద ఇంకెక్కువ అన్నిటి కలిపి పెద్ద పెట్టేస్తాను. అవి వేసిన ఆల్రెడీ. అట్లయితే రిజర్వేషన్ల అంశం తీవ్ర వివాదాస్పదంగా మారుతుంది. రిజర్వేషన్ల అంశంపై మీ ఒపీనియన్ ఏంటి మరి? రాజ్యాంగం ప్రకారం ఏదైతే రాసినరో, రాజ్యాంగం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 10 సంవత్సరాలు ఇచ్చి రాసినారు కదా, దాని ప్రకారం మళ్ళీ ఎందుకు రివైజ్ చేయాలి, 75 రివైజ్ చేసి ఇవన్నీ ఎందుకు అవసరం ఏంది అన్న అనుకునే ధోరణిలో బీజేపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అదే ప్లాన్ చేసినారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయింది, తీసేద్దామని అనుకుంటున్నాము. అది లీక్లే ఉల్టా కొట్టేసరికి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాం. మేము చేయలేదు, వాళ్ళ మనసులో లేనిది అవన్నీ మాట్లాడతారు. అంటే మైనారిటీల రిజర్వేషన్లు తొలగిస్తామన్న ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అవునమ్మా, సమంజసం కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. ప్రకటన అయితే చేసినారు, అడ్వాంటేజ్ వస్తుంది, ముస్లిమ్స్ ఎట్లా మనకి వేస్తలేరు, బీజేపీ వాళ్ళు హిందువులన్నీ వేయాలని చెప్పి. కానీ ఎప్పుడైతే సంకేతాలు ఎందుకు తప్పుడు పంపిస్తాయంటే, అట్లా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వము అని చెప్పి మోడీ గారు చెప్పడం, ఆయన ఏ కాంటెక్స్ట్లో చెప్పినా మనసులో అయితే అది ఉన్నది కదా. ఒక్కసారి ఒక ఆలోచన వస్తే అది ఇంకా పెద్దగా అయిపోతుంది కానీ తగ్గదు కదా. ఈసారి మీకు చెవెళ్ల పార్లమెంట్ ప్రజలు ఓటు వేయాలంటే మీరేం చెప్తారు సార్? ఒక ఎంపీగా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అక్కా జిల్లాలో అన్నదమ్ములు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో దానికి అనుగుణంగా గత 5 సంవత్సరాలు పనిచేసినా కాబట్టి వాళ్ళందరినీ ఒకటే వేడుకుంటున్నా. రాబోయే ఎలక్షన్లో మే 13న అందరూ బయటికి రండి. నేను 5 సంవత్సరాలు ఇంత చక్కగా పనిచేసిన, ఎవరికి ఏం పని ఉన్నా చేసి పెట్టినా, ప్రభుత్వ పరంగా లేకపోతే పర్సనల్గా ఇన్ని చేసినా నాకు ఆశీర్వదించమంటుంది. గత 5 ఏళ్ల పని చేసిన కులమానం తాను అందుబాటులో విధానాన్ని దృష్టిలో ఉంచుకొని తనను ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కోరుతున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి చెవెళ్ళ పార్లమెంట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఎలా జరుగుతుంది మీ ప్రచారం? అందరికంటే ముందుగానే మీరు ప్రచారం మొదలుపెట్టారు. నేను 2 రౌండ్లు ప్రచారం అయిపోయింది. నాకైతే ఇది హాట్ సీట్ కనిపిస్తలేదు. చల్లగా కూల్ సీట్గా ఉన్నది నాకు. అండ్ ప్రజలు ఎక్కడ పోయినా కూడా ఎక్స్పోనెన్షియల్ రోజు జాయినింగ్ అవుతుంది. మీటింగ్ పోతే జాయినింగ్, ప్రచారం పోతే జాయినింగ్, రోడ్ షో పోతే జాయినింగ్, ఇంట్లో కూర్చుంటే వచ్చి జాయినింగ్. 14లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, 19లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎట్లా మిమ్మల్ని గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అధికారం దిక్కు కాదు, ఎప్పుడు కూడా ప్రజలకు ఉండేది. మొత్తం ఎవరు ఎక్కడ పోతారు, అందరూ పార్టీ మారిన వాళ్ళు అధికారం దిక్కు దుంకుతారు. నేను అధికారం తప్పు చేస్తుంటే ఆ ధైర్యం ఉన్నది నాకు. అధికారం వ్యతిరేకించి ఉల్టా అధికారం నుంచి ప్రజల దిక్కు పోయేటోడు నేను ఒక్కనే. అందుకే మొత్తం యావత్ తెలంగాణ నన్ను గుర్తిస్తుంది. ఎందుకంటే వీడిని ఒక్కనికే ధైర్యం ఉంది. అధికారం ఉన్నప్పుడు అధికారంతో కొట్లాడుకొని బయటికి వచ్చి అధికారం వ్యతిరేకిస్తున్నాడు. వేరే వాళ్ళు ఏంది, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ దునుకుడు. మీరు ప్రజల్ని కలవరు, ప్రజలకు దూరంగా ఉంటారు, మిమ్మల్ని కలవాలన్న అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని మీ ప్రత్యర్థి ఆరోపణలు చేస్తా ఉన్నారు. దానికి నేనేం చేయాలి? దానికి ఆరోపణ చేస్తాడు. దానికి వ్యక్తిగతంగా ఆరోపణ కదా ఏం లేవు. స్కామ్లు చేసినోడు, ఎక్కడ తిరగనోడు, ఒక 90% విలేజెస్ ఒక్క అడుగుడు పెట్టలేదు. ఆయన ఎంపీ ల్యాడ్స్ వాడుకోలేదు. నేను చేసిన ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేయగలగలేడు. ఆల్దో నేను శాంక్షన్ చేసిన ఎవరిని తెలియలేదు. ఓన్లీ ఆ వ్యాపారం భూదందా, కొంతమంది పాలిటీషియన్స్, లేకుంటే జీతం ఇచ్చి ఓ 10 మంది యూత్ను సోషల్ మీడియాలో పెట్టుకుండు. అది తప్ప క్యాడర్ లేదు, పని చేయలేదు. ఎవరు ఆయనను గుర్తుపట్టారు. ఈరోజు మీరు సర్వే చేసినా, వాళ్ళు సర్వే చేసినా మీ ఎంపీ ఎవరంటే సగం మందికి తెలియదు. ఎక్కడ ఏ సమస్య ఉన్నాయో తెలియదు. ఆ టమాటా రైతుల గురించి తెలియదు. ఆ మక్కల రైతు గురించి అయితే కొంత తెలుసుకున్నాడు. ఆ 1600 రూపాయల మక్కలు తక్కువ ధరకు కొనుక్కొని బయట అమ్ముకున్నారు. ఇది ఎవరు? ఆయన ఉన్నప్పుడే కదా, ఆయన పౌల్ట్రీ ఫెడరేషన్ హెడ్ ఉన్నప్పుడే కదా. గసుంటివే తెలుసు. కానీ ఈ స్కామ్లు గీమ్లు, గుడ్లు 50 గ్రాముల గుడ్లు తక్కువకు అమ్ముకున్నాడు. తర్వాత పార్లమెంట్లో మాట్లాడింది పౌల్ట్రీ. ఇక్కడ కరోనా చచ్చిపోతుంటే ఆయన బాధ ఏంటంటే నా గుడ్లు అమ్ముడతలేవు, నా చికెన్లు అమ్ముడతలేవు అని కరోనా వచ్చినప్పుడు చికెన్ తిను అని అక్కడ ప్రచారం కొండా విశ్వేశ్వరరెడ్డి కాదు, కొండా విషం రెడ్డి అన్న కామెంట్స్ కూడా వినిపిస్తాం. ఏమన్నా అనుకోండి, ఆయనకు వేరే వాళ్ళని విమర్శ చేస్తుడు తప్ప ఏం లేదు. మీ ఎజెండా ఈ ఎన్నికల్లో మీరు ఏ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు? నేను అందరు అందుబాటులో ఉంటాను, అందరి ఇంటికి పోతాను, అన్ని ఊర్లు తిరుగుతాను. ప్రతి సర్పంచ్ ఎంపీటీసీ తోటి నేను టచ్లో ఉన్నాను. నేను
ముందు కూడా అట్లనే కొనసాగుతాను. తర్వాత ఎన్నో సమస్యలు, లోకల్ సమస్యలు నేను కొన్నిటివి పరిష్కారం చేసినాను, ఇంకా చేసేద్దున్నాయి ఎన్నో. రైతుల విషయంలో కొన్ని చేసినాను, కొన్ని చేసేద్దుంది. దీనికి కందులకు జిఐ ట్యాగింగ్ తెప్పించినాను. తాండూరు రాయికి జిఎస్టీ ఎక్కువ ఉంటే 18% నుంచి 5% వరకు చేపించినాను. రోడ్లు తెచ్చినాను. అంటే టీఆర్ఎస్ ఎంపీ ఉంటుంటేనే బీజేపీ ప్రభుత్వంతో అవి అన్నీ తీసుకొచ్చిన. ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటుంది, అంతకంటే డబుల్ తీసుకొస్తే ఇక్కడికి. అదే కాక నిధులు ఇటు అటు డైవర్ట్ కాకుండా ఇక్కడనే ఫుడ్ పార్క్ పెట్టిండు, అది ల్యాండ్ స్కామ్ అయింది. ఫుడ్ పార్క్ అని పెట్టిండ్రు. అడగండి ఆయన ల్యాండ్ స్కామ్ అయిన పాత్ర ఉండేనా లేదా. ఇక్కడ హనుమాన్ల గుడి కూలగొట్టి బ్లాస్ట్ చేసి దాన్ని రియల్ ఎస్టేట్ చేసిండ్రు. మా చేవెళ్ళ పక్కకు ఎండోమెంట్స్ ల్యాండ్ రాముని సీతారాంపూర్ అనే గ్రామంలో 1100 acres ప్రభుత్వం గుంజుకొని తీసుకోరాదు, గుంజుకొని ప్రైవేట్ ఏదో ఇంపార్టెంట్ ఓ టవర్ వచ్చినా బ్రిడ్జ్ వచ్చినా రోడ్కు తీసుకోవచ్చు, కానీ పబ్లిక్ కొరకు ఉపయోగపడేది అది తీసుకొని ఇండస్ట్రియల్స్ కమ్మిండ్రు. అందులో పాత్ర ఉందా లేదా ఆయన ఉన్నప్పుడు. ఇందులో పాత్ర ఎవరిది ఉందని మీరు చెప్పదలుచుకున్నారు? ఆయన ఎంపీ ఉన్నప్పుడే ఉండే కదా. ఆయన ఎంపీ ఉన్నప్పుడే 1100 acres గవర్నమెంట్ భూమి ఎండోమెంట్స్ తీసుకొని ఇండస్ట్రియల్స్కి ఇచ్చింది. సీతారాంపూర్ గ్రామం సర్వేలు చెప్పమంటే చెప్తాను. అది ఆయన ఉన్నప్పుడు కాలేదా? ఆయన ఉన్నప్పుడు డెవలప్మెంట్ అంటే ఆయన అనుకుంటూ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, అది కాదు. డెవలప్మెంట్ అంటే ప్రజల జీవితాలు బాగా కావాలి, లేని దగ్గర రోడ్స్ కావాలి, నీళ్లు కావాలి, పెన్షన్లు చక్కగా రావాలి. ఎంతోమంది 10% అర్హతులకు పెన్షన్ వస్తలేదు. ఇవన్నీ కూడా చూసుకోలేదు. ఊర్లో దిగిందా దిగలేదు, ప్రజలను కలిసిందా కలవలేదు. నేను ప్రతి ఒక్కరిని ప్రతి ఊరిని కొన్ని ఊర్లలో రాత్రి మొత్తం పట్టుకొని నెక్స్ట్ డే పోయి లేచినాను. ఒకటి కాదు 10 ఊర్లలో. అంటే మీరు ఈ ఎన్నికల్లో ఎవరు ప్రత్యర్థిగా మీ ప్రత్యర్థి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఇది ఇద్దరు పోటాపోటీగా అవుతున్నది. అనవసరంగా వాళ్ళను మన పెద్ద మనిషిని తిట్టిండ్రు. ఏంది డమ్మీ క్యాండిడేట్ అని. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కమ్యూనిటీ ఒక పెద్ద మనిషి, ఏమన్నా ఉండని పెద్ద మనిషిని అట్లా అనక ఆయన డమ్మీ క్యాండిడేట్ అని కాంగ్రెస్ వాళ్ళు తిట్టిండ్రు. ఇప్పుడు ఆ డమ్మీయే రియల్ క్యాండిడేట్. వాళ్ళిద్దరి మధ్య పోటాపోటీగా 2వ స్థానం కొరకు కొట్లాడుతున్నారు. నేను ఎంపీగా గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి చేయిస్తాను అని అంటున్నారు. మీరు చెవెళ్ళ డెవలప్మెంట్ కోసం మీరేం చెప్పదలుచుకున్నారు? మరి ఇవన్నీ తెస్తాను. నేను చెప్పిన కదా, నేను చేవెళ్ళు ఉంటే మొట్టమొదలు నేను ఇప్పుడు బ్యాంకులలో పైసలు ఉన్నాయి, అందరి దగ్గర అకౌంట్లు ఉన్నాయి. నేను ప్రతి ఒక్కరికి అర్హతులకు అందరికీ 20,000 నుంచి 20 లక్షల వరకు మేము లోన్ గ్యారెంటీ ఉంటే మా వెనుక మోడీ ఉన్నారు. ఇది ఎన్నో రాష్ట్రాలలో మంచిగా అమలైంది, ఇక్కడ అంత మంచిగా అమలు కాలేదు. ముద్రా లోన్స్ కానీ లేకుంటే చేనేత వీళ్ళందరికీ 2 బర్రెలు కొనుక్కొని పాల బిజినెస్ అయినా, 2 కుట్లు మిషన్ పెట్టుకుని బట్టల బిజినెస్ అయినా మేము గ్యారెంటీ ఉంటా, నేను గ్యారెంటీ ఉంటా. ఆ లోన్స్ తప్పక ఇప్పిస్తా 20,000 నుంచి 20 లక్షల వరకు. అదే కాక ఇండ్లు ఎవరికి రాలేదు. తెలంగాణలో వర్స్ట్ ఉండే ఇండ్లల్లో. అటు కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, లేకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు వచ్చే పైసలు రాలేదు. నేను తప్పక ఇక్కడ ఉండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు తప్పక అర్హతులకు అందరికీ, ఇండ్లు లేని వాళ్ళందరికీ, లేకుంటే ఇండ్లు ఉన్నా కూడా కూలిపోయినవి చెత్తమంచి లేదు వాళ్ళకి నేను కట్టిస్తాను. చెవెళ్ళ అభివృద్ధి కోసం తాను పక్కా ప్రణాళిక ప్రకారం పనిచేస్తానని, ప్రజలు గెలిపిస్తే మరోసారి చెవెళ్లను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇందుకు సంబంధించి చెవెళ్ల పార్లమెంటు రాజకీయ పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. కాసాని గారు, మీరు చెవెళ్లలో మరోసారి అంటే 2వసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? మీరు బాగా గమనించాలి. అప్పటికిప్పుడు అన్న దాంట్లోనే పరిస్థితులు వేరే ఉన్నాయి. అప్పుడు నేను 93 కులాలు 96 కులాలకు పార్టీ పెట్టి కంపల్సరీ నిలబడవలసిన అవసరం ఉంది, నిలబడ్డాం. ఇప్పుడు వచ్చే వరకు పొలిటికల్ పార్టీల ప్రకారంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇలా రంగంలోకి ప్రధాన పార్టీలుగా రంగంలో దించినటువంటి మాట. అయితే ఈ 3 అభ్యర్థులు కూడా ఈ రోజుకు చూసుకుంటే అందరూ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ తరఫున నిలబడ్డటువంటి పార్లమెంటు అధ్యక్షులు. అభ్యర్థిత్వాన్ని ప్రధానంగా లేవనెత్తుతూ డమ్మీ అభ్యర్థిగా బీఆర్ఎస్ రంగంలోకి దించిందన్న ఒక ఆరోపణ చేస్తాం. ఎవరన్నారు? ఎప్పుడన్నారు? ఒకసారి అడుగుదాము. ఎవరు డమ్మో ఎవరైందో
వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు. డమ్మీ అన్న వాళ్ళకు జవాబు ఇచ్చేసి నేను అదే రోజు డమ్మీతో డైరెక్ట్ నువ్వే వచ్చి కాంటాక్ట్ చేయమన్నావు. అర్థమైందా? డమ్మీ అనే క్వశ్చన్కు అర్థం లేదు. డమ్మీ అంటే ఏందో కూడా తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడితే నేను ఏం చేయాలి? పోటీ పడుతున్న అభ్యర్థులు ఇద్దరు కూడా, ఒక ఆయన మాది జాతీయ పార్టీ, మేము జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తామని ఒక ఆయన చెప్తా ఉన్నారు. ఇంకో ఆయన మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, జాతీయ స్థాయిలో కూడా అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేస్తామంటారు. మీరు దీనికి ఏం చెప్పబోతున్నారు? నేను మళ్ళీ చెప్తున్నా, ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అభివృద్ధి చేసిందో చూడండి. ముందు ఇల్లు సరిదిద్దుకోండి, దేశాన్ని తర్వాత వెళ్దురు. గతంలో కాంగ్రెస్కు 400 సీట్లు ఉండే, ఇప్పుడు ఉన్నాయా? గతంలో బీజేపీకి 2 సీట్లు ఉండేటి, తెలుసు కదా మీకు. మీకన్నా విజ్ఞులు మేధావంతులు లేరు, ఇద్దరే ఉండ్రి. మన 400 300కి ఎట్లా వచ్చారు? ప్రజలల్లో ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క పనితీరును బట్టి మెరుగుపరుస్తుంది. ఎవరు ఏం పని చేశారు అనేది ముందుకు వస్తుంది. తెలిసినంత వరకు 10 సంవత్సరాల కాలంలో, సుదీర్ఘ కాలంలో పడ్డ కె చంద్రశేఖరరావు గారు తెలంగాణకు చేసినటువంటి పనులు అంతా ఇంత కాదు, ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. నిశ్శబ్ద విప్లవం రాబోతుంది తెలంగాణలో పార్లమెంట్లలో. కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్ళగడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. కాసాని జ్ఞానేశ్వర్ గెలవబోతున్నాడు, అది తథ్యం. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చెవెళ్ల పార్లమెంట్లో మీ అభివృద్ధి ప్రణాళిక ఏం చెప్పబోతున్నారు? వాళ్ళు చేయని నేను చేస్తా కదా, మరి ఇంతకుముందు చేసినా. నేను అందుకని చెప్తున్నా, మొన్న నేను చెప్పుడు కాదు, మొన్న ఇంటింటికి తెలుగుదేశం వాళ్ళం బీఆర్ఎస్ వాళ్ళని తిరుగుతున్నాం. పోతే అయ్యా కాసాని జ్ఞానేశ్వర్ జిల్లా పరిషత్ ఉన్నప్పుడు ఈ రోడ్ వేసారు, ఇప్పటిదాకా ఎవరు వేయలే, చెక్కు చెదరలేదని చెప్తున్నాను. నేను చెప్పడం లేదు, వాళ్ళు వచ్చిన కాడికి టెలిఫోన్లో మాట్లాడారు, అన్నా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. మేము చేసినాం, మర్చిపోయినాం. కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నప్పుడు నిరంతరం పబ్లిక్ గురించి ఆలోచన చేసింది. అప్పుడు ప్రతి ఇంట్లో కూర్చున్నటువంటి వీరవాణి కానీ ఓ ముసలాయన కానీ ఆయన సొంత పైసలు రావడానికి నేను తేనీగల పెంపకం పెట్టిన. మీ డెవలప్మెంట్ విజన్ ఏంటి? చెవెళ్ల గురించి మీరు ఓటర్లకు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? మన ప్రాంతంలో అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన. అక్కడ ఇంకడు గుంతలతో మొదలుకుంటే చెక్ డ్యామ్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, ఇలాంటి చాలా వరకు వ్యవసాయదారులకు అవసరం ఉన్నట్టు. ఇంతకుముందు నేను తేనీగలు కానీ, అట్లనే జెట్రోఫా కానీ, అట్లనే స్టేవియా కానీ, వనీలా కానీ, ఇవి నేను ముందు నా పొలంలో పెట్టి అందులో లాభాలు వస్తేనే వ్యవసాయదారులకు ఇచ్చిన. లాభాలు వస్తేనే ఆ విత్తనం వాళ్ళకి ఇచ్చిన. అది నాకు లాభం రాకపోతే వాళ్ళని కూడా వేయలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మంచి పని చేసిన వాళ్ళకి మీరు ఓటేయండి దయచేసి. తాను చేసిన అభివృద్ధిని పరిశీలించి తనను మరోసారి ఎంపీగా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ సాయి శ్రీకాంత్, హైదరాబాద్.